పరిటాల రవీంద్ర గారు, ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. అలాగే పరిటాల రవి గారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎలా చనిపోయారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే నేను వేటి గురించి చెప్పదలుచుకోవట్లేదు. నేను కేవలం పరిటాల రవి గారి గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. మీకు పరిటాల రవి గారికి ఒక విచిత్రమైన బ్రాండింగ్ ఉంది. ఏంటంటే ఆయన నక్సలైట్ సానుభూతి పరుడు అనేసి అంటారు, కానీ ఆయన నక్సలైట్లు వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నేత. అలాగే ఆయన నాస్తికుడు, కమ్యూనిస్టు సానుభూతి పరుడు అంటారు. అలాగే ఆయన అంత్యక్రియలు కూడా కమ్యూనిస్టు సంప్రదాయం ప్రకారం అలానే జరిగాయి. కానీ ఆయన ఎక్కువ గుళ్ళు కట్టించారు. అలాగే ఆస్తికుడు అయిన అన్న నందమూరి తారక రామారావు గారితోటి చాలా సన్నిహితంగా ఉండటంతో పాటు ఆయన కోసం ఏమి చేయటానికైనా రెడీ అనే అంతగా ఉన్నాడనమాట. అలాగే ఆయన కమ్మ కులస్తుడు అనేసి కొందరు కమ్మవారు అభిమానించడం ఇలా చేస్తారు. కానీ ఆయన చేరదీసిన నేతలందరూ బీసీ నేతలే. అంతెందుకు ఆయన ఆఖరికి చనిపోతాను అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ అజ్ఞాతంలోకి పంపించింది కూడా చెమన్ని అనమాట. అలాగే పరిటాల రవీంద్ర గారు శ్రీరాములయ్య అనేసి సినిమా తీశారు. కానీ అందులో తన పాత్ర గురించి ఏమీ చూయించుకోలేదు. మొత్తం వాళ్ళ తండ్రి గురించి, వాళ్ళ తమ్ముడి గురించి మాత్రమే చూయించుకున్నారు. అంటే ఏంటి, నేను ఈ విప్లవ భావాల నుంచి దూరం అయ్యాను అనే మానసిక సంఘర్షణ ఆయనలో ఏమైనా ఉందా? ఆ కాలంలో 94లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడితో ప్రజలందరూ వచ్చేసి ఈ దుర్మార్గాలను అరికట్టకపోతే ఈ సొసైటీకి మనుగడ ఉండదు అనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఆయన్ని ఫ్యాక్షనిస్టు అనే ముద్ర ఉంది. అలాగే విప్లవకారుడు అనే ముద్ర కూడా ఉంది. అసలు ఇవన్నీ ఒకదానికొకటి పొంతన లేనివన్నమాట. మరి ఇటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈయనకి పరిటాల రవి గారికి ఎలా వచ్చింది? అందుకే అటువంటి పరిటాల రవి గారి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మీకు విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత పాలెగాళ్ళది ఇది బలవంతులు అయినప్పుడు కూడా అనంతపురం ఒకరి ఆధిపత్యంలో లేదనమాట. అప్పట్లో కదిరి, ఆనంత, నడిమిదొడ్డి, రాయదుర్గం పాలెగాళ్ళు ఉండేవారు. ఎవరి ఏరియాలో వాళ్ళదే ఆధిపత్యం. ఆ తర్వాత దత్తమండలం అయిందాక ముఠా తగాదాలు నడిచినా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ముఠాది. ఆ తర్వాత అది ఫ్యాక్షనిజంగా రూపాంతరం చెందినప్పుడు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యాక్షను, దాడిపత్రి ఫ్యాక్షను, వరవకొండ ఫ్యాక్షను, పెనుగొండ ఫ్యాక్షను ఇలా ఉండేది. కానీ పరిటాల రవి గారు ఎంటర్ అయిన తర్వాత 1995 తర్వాత మొత్తం ప్రత్యర్థులంతా కూడా కనీసం ఈయనకి ఎదురుగా పోరాటానికి కూడా లేకుండా దాసోహం అయిపోయి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారనమాట. మరి ఇది ఎలా సాధ్యమైంది? మీకు ఆయన ఫ్యాక్షనిస్టే అయితే అన్ని దశాబ్దాలుగా అంతమందికి ఎవరికీ సాధ్యం కానిది ఇతనికి ఎలా సాధ్యమైంది? అలాగే ఫ్యాక్షనిజం అంటే కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థకి నెక్స్ట్ పరాకాష్ట అన్నమాట. మరి రవి గారిని చూస్తే రవి గారి తాతగారు మీకు ఆ వెంకటాపురం గ్రామంలో పెద్ద భూస్వామి అనమాట. ఆయనకే అత్యధిక పొలం ఉంది, 150 ఎకరాల పైన. వారు ఆ భూమిని దానం చేసి అలాగే ప్రజలందరూ మిగతా భూస్వాములు కూడా ఇలానే చేయాలి అని పోరాటాలు చేశారు. మరి ఏ విధంగా ఫ్యాక్షనిస్టులు అవుతారు వీళ్ళు? మా ఫాదర్ ఇచ్చిపోయినటువంటి ఆస్తితో సహా ఎవరైనా లేదు నా పేరుతో ఎక్కడన్నా ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ భారతదేశంలో ఉన్న బ్యాంకుల్లో కానీ వేరే దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్లతో సహా 5 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మొత్తం నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాను సార్. అందుకే వీటన్నిటి గురించి ఒకసారి చూద్దాము. మీకు వీటన్నిటి గురించి తెలియాలి అనేసి అంటే కేవలం రవి గారి గురించి మాత్రం తెలిస్తే సరిపోదు. రవి గారి తాతగారి గురించి అక్కడ నుంచి తెలియాలి. అలాగే కేవలం పెనుగొండ ధర్మవరం మాత్రమే కాదు, కనీసం ఉమ్మడి అనంతపురం జిల్లా వరకైనా కానీ పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట. మీకు విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత పాలెగాళ్ళు ఇది అయ్యారు. వాళ్ళు నలుగురు అక్కడక్కడ కొట్లాటలు ఇదంతా జరిగింది. ఆ తర్వాత ముఠా తగాదాలు ఇదంతా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యాక్షనిజం. ఈ ఫ్యాక్షనిజాన్ని చూసుకుంటే మీకు ఫస్ట్ తాడిపత్రి ఫ్యాక్షనిజం. మీకు రాయలసీమలో ఉన్న నానుడు ఏంటంటే మీకు ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉంటాయో అక్కడ ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది అనేది అనమాట. మీకు అలా అనంతకి ఉత్తర భాగంలో ఉన్న తాడిపత్రిలో ఆ విధంగా ఫ్యాక్షన్ ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ తాడిపత్రికి బోర్డర్స్ ఒకవైపు కర్నూలు జిల్లా కోవెలకుంట, ఇంకొక వైపు కడప జిల్లా జంబలమడుగు అనమాట. మీకు ఆ తరువాతి కాలంలో అటు కర్నూలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇటు కడప నుంచి రాజశేఖర రెడ్డి గారు, వీరి మధ్య వర్గ పోరాటాలు నడిచినాయి కదా. ఆ వర్గ పోరాటాలకి వేదిక కూడా ఇదే తాడిపత్రి అయిందనమాట.
మీకు ఒకానొక సందర్భంలో ఈ తాడిపత్రి నుంచి చాలామంది వెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గర రాజీ ఫార్ములా కూడా పెట్టారు. మీ ఇద్దరి గొడవలకి ఎటు సంబంధం లేని మా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఎందుకు వేదిక కావాలి అని అనేసి అడిగితే, మేము కొట్టుకునేది తాడిపత్రిలోని వెన్నపోసపల్లిలోనే, మాది ఆపము మా వర్గ పోరాటాలు అని అనేసి చాలా క్లియర్గా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఇదన్నమాట తాడిపత్రి ఫ్యాక్షనిజం. ఇక ఆ నెక్స్ట్ ఆ పక్కన ఉరవకొండ ఫ్యాక్షనిజం. ఈ ఉరవకొండ ఫ్యాక్షనిజంలో వచ్చేసరికి రాయల గోవిందప్ప అన్నమాట. మీకు జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే పరిటాల రవి గారు వచ్చిన తర్వాతే అక్కడ కమ్మకులస్తుల ఇది ఆధిపత్యము, లేకపోతే ఈ పోరాటాలు ఇవన్నీ జరిగినాయి అని అనేసి అనుకుంటారు. కానీ దానికంటే ముందే ఉరవకొండలో ఒక ఫ్యాక్షనిజం ఉంది. అది రాయల గోవిందప్ప. అతను కమ్మకులస్తుడే అనమాట. కాకపోతే అతనికి మొత్తం సపోర్టర్స్ కానీ బోయ గౌడ వీళ్ళందరినీ చేరదీసి ఇక్కడ ఒకే వర్గం వాళ్ళ ఆధిపత్యం ఏంటి అని అనేసి అక్కడ జరుగుతున్న దురాచారాల మీద, దుర్మార్గాల మీద, వాటన్నిటి మీద అతను పోరాడాడు. ఆ తర్వాత 1982లో ఎమ్మెల్యే కూడా అయ్యారు, మంత్రి కూడా అయ్యారు అనమాట అక్కడి నుంచి. సో అటుపక్క ఇది ఉరవకొండ ఫ్యాక్షనిజం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మధ్య ప్రాంతం పెనుగొండ ఫ్యాక్షనిజం. ఇక్కడ ఈ పెనుగొండ దీంట్లోకి వచ్చేసరికి పరిటాల శ్రీరాములు గారు, పరిటాల రవి గారి తండ్రి, అలాగే సానే చెన్నారెడ్డి, ఈయన వచ్చేసరికి ఇతను ఓబుల్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మద్దెల చెరువు నారాయణ రెడ్డి, ఈయన వచ్చేసరికి మద్దెల చెరువు సూరి వాళ్ళ నాన్న అన్నమాట. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగింది అక్కడ. మీకు పరిటాల శ్రీరాములు గారు అలాగే మద్దెల చెరువు నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. మీకు 1967-70 ఎలక్షన్స్లో కూడా ఈ నారాయణ రెడ్డికి ఈయన సపోర్టర్గానే పనిచేశాడు అన్నమాట, మద్దతు ఇచ్చాడు శ్రీరాములు గారు. అయితే మీకు ఆ తర్వాత 1971లో ఆ టైంలో సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. మీకు అప్పట్లో సమితి ఎలక్షన్స్ అనేవి ఉండేవి, ఆ తర్వాత రద్దయినాయి కానీ అవి ఉన్నాయి. మీకు వీరి ప్రాంతం వచ్చేసరికి సమితి చెన్నై కొత్తపల్లి కింద వస్తుంది. ఎమ్మెల్యే కేటగిరీ వచ్చేసరికి ఏమో అసెంబ్లీ వచ్చేసరికి పెనుగొండ కింద వస్తుంది. ఆ చెన్నై కొత్తపల్లి సమితి ఎలక్షన్స్లో ఒకవైపు రమణారెడ్డి నుంచుంటే ఇంకొక వైపు రామకృష్ణ నుంచోటానికి ఇది చేశారు అన్నమాట. మీకు అప్పుడు తొలినాళ్ళలో ఫస్ట్ ఈ నారాయణ రెడ్డి కానీ అలాగే చెన్నారెడ్డి ఇద్దరు కూడా ఈ రామకృష్ణకే సపోర్ట్ అన్నమాట. అయితే ఆ కొద్ది రోజుల తర్వాత ఈ చెన్నారెడ్డి ఏదైతే ఓబుల్ రెడ్డి నాన్న ఉండేసి, లేదు అక్కడ వేరే వాళ్ళు గెలవకూడదు, గెలిస్తే రెడ్లే ఉండాల్సిందే, అది ఇది అని అనేసి ఈ నారాయణ రెడ్డికి చెప్పడం కానీ మిగతా ఇవన్నీ చేసేసి, నేను ఆ ఎదురు ఉన్న రమణారెడ్డిని కూడా పోటీ నుంచి విత్డ్రా చేయిస్తాను, నేను చిన్న సమితికి పోటీ చేస్తాను అని అనేసి ఇదంతా ఒప్పించాడు అనమాట. అప్పుడు ఆయన ఆ సమితికి పోటీ చేశాడు. మీకు ఈ రకంగా ఫస్ట్ ఇటు మద్దెల చెరువు నారాయణ రెడ్డి కుటుంబానికి, ఇటు పరిటాల శ్రీరాములు గారికి గొడవ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఏదైతే ఈ చెన్నారెడ్డి అక్కడ రెడ్డి మాత్రమే గెలవాలి సమితికి, వేరే కులం వాడు గెలవటానికి వీలు లేదు, అందుకని నేనే పోటీ చేస్తాను అని అనేసి మధ్యలో వచ్చాడు. అది తొలినాళ్ళలో చెప్పలేదన్నమాట. ఫస్ట్ సపోర్ట్ చేసి ఆ తర్వాత మధ్యలో ఇవన్నీ చేసేసరికి దీనికాడ శ్రీరాములు గారు డిఫర్ అయ్యారు అనమాట. మీరు ఫస్ట్ నుంచి ఓకే చెప్పారు, మీరు ఓకే అని చెప్పిన తర్వాతే నేను వాళ్ళకి చెప్పాను, అక్కడ వెళ్ళి గ్రామాల్లో అంతా తిరుగుతా ఉన్నాం, అంతా చేస్తూ ఉన్నాం, ఇప్పటికిప్పుడు వచ్చి మీరు ఇది కాదు ఇది అని అనేసి అంటే ఏమని సమాధానం చెప్పాలి, ఇదన్నమాట. దీనికాడ గొడవ అనేది మొదలైంది. ఆ తర్వాత చిన్న చిన్నగా అటు ఇటు చిన్న ఘర్షణలు ఇవన్నీ నడిచినవి. ఆ తర్వాత 1975లో పరిటాల శ్రీరాములు గారు ఒక పెళ్ళికి వెళ్ళి వస్తుంటే అన్ని హత్య చేస్తారు. ఆయన్ని, ఆయన తమ్ముళ్ళని అందరినీ బస్సులో ఉంటే దించేసి కాల్ చేస్తారన్నమాట. ఆ తర్వాత ఫస్ట్ మర్డర్ అదనమాట పరిటాల గారి కుటుంబంలో. ఆ తర్వాత ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు ప్రతీకారాలు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఏమి లేవు. ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో ఎలా నడిచింది దేశమంతా అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆ టైంలో పరిటాల రవి గారి తమ్ముడు ఉన్నాడు, పరిటాల హరి. ఆయన ప్రతీకారం తీర్చుకోవాలని కానీ లేకపోతే ఈ విప్లవ భావాలతోటి ఇలా తిరగబోతున్నా కానీ రవి గారు అలా కాదు, మన ఆర్థిక పరిస్థితులు కానీ ఏమీ బాగలేదు, అలాగే నువ్వు చిన్నవాడివి అన్నట్లు ఆపారు అని అనేసి అంటారనమాట. మీకు ఇక్కడ విషయం ఏంటంటే పరిటాల శ్రీరాములు గారు ఒక మంచి వ్యవసాయదారుడు. ఆయన కలెక్టర్ దగ్గర నుంచి అవార్డు కూడా అందుకున్నాడు అనమాట, ఉత్తమ రైతు కింద అనమాట. అలాగే ఆయన మళ్ళీ విప్లవకారుడు కూడా. రెండు కోణాలు ఉన్నాయి పరిటాల శ్రీరాములు గారిలో. సో అందులో వ్యవసాయదారుడి కోణము
పరిటాల రవీంద్ర గారికి వచ్చింది. విప్లవకారుడి కోణము ఆయన పరిటాల హరీంద్ర గారు తొలినాళ్లలో అన్నమాట. మీకు వీళ్ళిద్దరూ వ్యవసాయం చేయటము, ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేయటము, ఇవన్నీ చేసి ఏదైతే వారి నాన్నగారి ద్వారా అప్పులు కానీ ఇవన్నీ వచ్చినాయో వాటన్నిటిని తీర్చడం, కొంతమేర ఆర్థికంగా స్థిరపడ్డారు అన్నమాట. ఆ తర్వాత 1-2 ఏళ్లకి ఈయన హరిలో ఆ విప్లవ భావాలు ఎంత అణుచుకోవాలనుకున్నా కానీ ఆయన ఆపుకోలేకపోవటం, అలాగనే ఆ విప్లవ దీంట్లో తిరుగుతూ ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. రవి గారు మాత్రం తను వ్యవసాయం అని ఇవే చూసుకుంటా, కుటుంబ పోషణ ఇవన్నీ ఈయన చేసుకుంటా ఉన్నారన్నమాట. మీకు ఆయన పరిటాల హరి గారు మీకు అప్పట్లో కొందరు భూములు దాదాపు 80-100 ఎకరాల భూములు పంచిపెట్టడం కానీ, అలాగే కొందరిని అరెస్టులు చేస్తే వాళ్ళని విడిపించుకెళ్ళిపోవటము, ఇవన్నీ చేస్తుండటంతో మీకు ఎదురుగా ఉన్న ఈ చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి వీళ్ళందరికీ కంటి మీద కునుకు లేకుండా పోయిందనమాట. ఇతను మనకి భవిష్యత్తులో థ్రెట్ అవుతారు అని అనేసి అన్నట్టు. మీకు ఈయన పరిటాల హరిని చంపాలి అనే ఒక స్కెచ్ చేశారు. స్కెచ్ చేసి ముందు ఒక కేసులో వీరి సపోర్టర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. అదే టైంలో పరిటాల రవీంద్ర గారిని కూడా అరెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత వారి అరెస్ట్కి వ్యతిరేకంగా ఈయన పోరాడుతుంటే ఈయన నడి రోడ్డు మీదే పరిటాల హరి గారిని నడి రోడ్డు మీదే కాల్ చేశారు పోలీసుల ద్వారా. ఎన్కౌంటర్ అని అనేసి చెప్పించారనమాట. మీకు ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పరిటాల రవి గారు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారనమాట, వేరే ఆ కేసులో బుక్ అయ్యి దీంట్లో అనమాట. ఆ రకంగా పరిటాల హరి గారు కూడా ఆ 1982లో చనిపోయారనమాట. ఆ రకంగా హత్య చేయబడ్డారు. మీకు అప్పటి నుంచి పరిటాల రవీంద్రలో వేరే కోణం మొదలైంది. ఏంటిది? మేము భూస్వాములం, ఇన్ని 100 ఎకరాలు దానం చేసి ప్రజల కోసం పోరాడాము, ప్రజల కోసం పోరాడితే మా నాన్నగారిని చంపేశారు, అలాగే ఏ అన్యం పుణ్యం జరిగిన చిన్నపిల్లడు మన తమ్ముడిని చంపేశారు, మేమేనాడు హత్యలు ఇవి చేసిన వాళ్ళం కాదు కదా, మేము ఎంత సంయమనంగా ఉన్నా మమ్మల్ని ఎందుకు ఇంతలా వెంటాడుతున్నారు అనే ఒక మానసిక సంఘర్షణ పరిటాల రవి గారిలో మొదలైందనమాట. డెఫినెట్గా చంపుతారు, అనుమానం ఏముంది. 70వ దశకంలో మా ఫాదర్ని చంపేశారు, 80వ దశకంలో మా బ్రదర్ని చంపేశారు. కార్ బాంబ్లో వాళ్ళు సక్సెస్ అయితే 90వ దశకానికి మేము క్లోజ్ అడిగి. అన్ఫార్చునేట్లీ దేవుని దయ వల్ల 97లో నేను బతికి బయటపడాను. ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చింది. వాళ్ళ అధికారాన్ని వినియోగించుకొని ఈరోజు ఎలాగైనా పరిటాల రవి ఒక రాక్షసుడు అనేటువంటి ఒక ముద్ర తీసుకొచ్చి పరిటాల రవిని అంతమొందించడమే వాళ్ళ జయం కనపడుతుంది ఈరోజు. మీకు ఆ తర్వాత 1983 జూన్ ఆ టైంలో ఈ మద్దెల చెరువు నారాయణ రెడ్డి హత్య చేయబడతాడు. ఎవరు? మద్దెల చెరువు సూరి వాళ్ళ నాన్న అన్నమాట. అయితే ఆ హత్య కేసులో నాకు సంబంధం లేదు అని అనేసి రవి గారు చాలాసార్లు చెప్పారు. కాకపోతే ఆ హత్య కేసులో ఆయన్ని కూడా ముద్దాయిగా పెట్టారనమాట. అప్పటి నుంచి పరిటాల రవి గారు అజ్ఞాతవాసంలోనే ఉండిపోతూ ఉన్నారు. మీకు ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే అక్కడ ఎమ్మెల్యేగా చెన్నారెడ్డి గెలుస్తారు అనమాట. చెన్నారెడ్డి అంటే ఓబుల్ రెడ్డి వాళ్ళ నాన్న. ఇక అప్పటి పరిస్థితులు మీరు ఒకసారి చూస్తే అన్ని ఎవిడెన్సులు, న్యూస్ పేపర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మీకు అంతకుముందు నుంచే వీరి అరాచకాలు ఇవన్నీ సాగిస్తూనే ఉన్నారు. కానీ ఆ 89 తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి అన్నమాట. మీకు ఇక్కడ ఈ ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్పాలి అని అనేసి అంటే, ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంది కదా, ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ క్యారెక్టర్ పేరు పెట్టారు అని అనేసి అంటారనమాట. మీకు ఒక వస్త్ర వ్యాపారి అయిన శేషగిరి అనే అతను తన కూతురిని పంపించలేదు ఇతని దగ్గరికి, వేరే ఊర్లు దాటించాడు అని అనేసి అతనికి 2 లక్షల ఫైన్ వేశాడు ఈ ఓబుల్ రెడ్డి అనమాట. అలాగే ఒక కాన్వెంట్ టీచర్ని రేప్ చేశారు. అలాగే ధర్మవరంలో సాయంత్రం అయితే ఆటోలు తిరుగుతూ ఉండేవి, కనపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవటం ఇలా చేశారు అనమాట. అలాగే మీకు అందరికీ విక్రమార్కుడి సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని ఒక విలన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రేప్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి అడిగితే వాళ్ళ అమ్మ ఉండేసి వస్తుందిలే పో 2 రోజుల తర్వాత అని అంటది కదా. సేమ్ అది రియల్గా జరిగిన సంఘటన అనమాట. అక్కడ ఒక ఇంజనీర్ భార్యని ధర్మవరంలో ఆమెను తీసుకెళ్ళి ఓబుల్ రెడ్డి 2 రోజుల పాటు ఉంచుకున్నాడు. అప్పుడు ఒక ఎస్పీ అంజనా సిన్హా వెళ్ళి అంటే వాళ్ళ అమ్మగారు, ఓబుల్ రెడ్డి వాళ్ళ అమ్మగారు ఉండేసి ఆమెను దుర్భాషలాడారు. ఇక్కడికి వచ్చిన ఏ ఆడపిల్లైనా మా కింద పండాల్సిందే అన్నట్టు మాట్లాడారు అనేది పౌర హక్కుల సంఘ పుస్తకాల్లోనే క్లియర్గా అచ్చేసి ఉంచారనమాట బాలగోపాల్ గారు. ఆవుల్లో శవాలండి, ధర్మవరం చెరువుల్లో శవాలండి. ఇంకో విషయం కూడా మీరు గమనించండి, ఈరోజు రికార్డెడ్గా ఉంటుంది. ధర్మవరంలో సర్కిల్ ఉందండి, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ ఒకవైపు ఉంటుందండి, గర్ల్స్ హై స్కూల్ ఒకవైపు ఉంటుందండి, పోలీస్ స్టేషన్ ఒకవైపు ఉంటుందండి, ఈ ఎమ్మెల్యే ఇల్లు ఒకవైపు ఉంటుందండి. ఆ సర్కిల్లో
1991 నుంచి 94 దాకా ఎంతమంది అమ్మాయిలు డిగ్రీ కాలేజీకి వచ్చారు, ఎంతమంది అమ్మాయిలు జూనియర్ కాలేజీ వచ్చారు, 7th క్లాస్ దాటినటువంటి అమ్మాయిలు జూనియర్ గర్ల్స్ హై స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఆ స్ట్రెంత్ ఒకసారి చూద్దాం మనం. అంటే వాని కామానికి 12-13 సంవత్సరాల పిల్లలు ఎక్కడ బలైపోతారని తల్లిదండ్రులు స్కూల్ మాన్పించిన సంఘటనలండి. ఈ స్కూల్ మాన్పించేసి వేరే పట్టణాలకు పంపించి హాస్టల్స్ లో పెట్టి వాళ్ళు కూడా పిల్లల చదువుల కోసం ఊర్లు మారి చదివించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ పట్టణానికి వచ్చిందండి. ఇట్లా రకరకాలండి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. కూతురికి అనారోగ్య కారణాల వల్ల ఒక తండ్రి కూతురుని పిలుచుకుని ధర్మవరం టౌన్కి వచ్చాడు. వస్తే డాక్టర్ ఏమన్నాయంటే, మీరు పొద్దున్న టిఫిన్ చేయకనే కాఫీ దాక్కుని ఇవి మన రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఉదయం 5 గంటలకు వచ్చి టెస్టులు చేసుకోవాలని చెప్పారండి. ఆ తండ్రి కూతురు ఇద్దరు ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని ఉన్నారండి, ఆ పక్క పల్లెలు. ఈ గ్యాంగ్ అంతా తాగడానికి ఆ లాడ్జికి వచ్చిందండి. ఆ లాడ్జి రూమ్ తీసుకుని తాగుతున్నారండి. పక్క రూమ్ లో అమ్మాయి తండ్రి ఉండేది చూసి తండ్రిని ఈ కిటికీ కడ్డీలు కట్టేసి నోట్లో బట్టు పెట్టి తండ్రి చూస్తున్నాగా కూతురు రేపు చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వందల. ఇక్కడ ఓబుల్ రెడ్డి, అలాగే మద్దెల చెరువు సూరి, అలాగే మద్దెల చెరువు సూరి తమ్ముడు రఘు, వీళ్ళ అరాచకాలు ఈ విధంగా కొనసాగినాయి అనేసి పౌర హక్కుల సంఘ పుస్తకాలు కానీ అన్నిట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ధర్మవరంలో అరాచకము అనేది 4 పాదాల మీద నడుస్తూ వెళ్ళిందనమాట. ధర్మవరం మొత్తం దద్దరిల్లిపోయింది. మీకు ఎవరైనా కానీ చనిపోతే అది మావాడి శవము అని చెప్పుకోలేని దుస్థితిలో ధర్మవరం ఆ రోజు ఉండింది. అలాగే ముష్కిన్ అని ఒక ముస్లిం వ్యక్తి, అతన్ని ఇంటికి పిలిపించి అతని కాళ్ళు చేతులు నరికేసి దారుణంగా హింసించి చంపారు అన్నమాట. ఇలా ఇన్ని రకాల అరాచకాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 1992 నవంబర్లో అన్నగారి నేతృత్వంలో ఈ హిందూపురం నుంచి ఒక ముస్లిం నాయకుడు పార్టీలో చేరాలి అని వస్తే భాష అని అతని మీద కూడా ఈ ఓబుల్ రెడ్డి వ్యక్తులు దాడులు చేసి మొత్తం గోల చేశారు. దానితోటి అన్నగారు ఈ దానవ సమూహాన్ని మొత్తాన్ని అణిచేవాళ్ళు ఎవరు అనేసి వెతుకుతున్నప్పుడు అన్నగారికి దొరికిన వెలుగు కిరణం పరిటాల రవీంద్ర గారి గురించి మొత్తం తెలుసుకున్నారన్నమాట. వారి తాతగారు ఏ విధంగా దానాలు చేశారు, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా పోరాటాలు చేశారు, వాళ్ళ తమ్ముడు ఏ విధంగా పోరాటాలు చేశాడు, ఇతను ఎటువంటి వ్యక్తి అనేసి మొత్తం తెలుసుకొని ఈయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తే 1993 జూన్ 7 ఆ టైంలో ఈయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అన్నమాట. మీకు అదే రోజు పరిటాల రవీంద్ర గారి 2వ కుమారుడు సిద్ధార్థ్ కూడా ఆ రోజే జన్మించారన్నమాట. పరిటాల రవీంద్ర గారు 1993 జూన్ ఆ టైంలో సభ్యత్వం తీసుకున్నారు కదా. ఆ తర్వాత 6 నెలలకే ఇక్కడ సూరి ఇంట్లో టీవీ బాంబు పేలిందనమాట. ఆ సూరి కుటుంబంలో సూరి తప్ప చాలామంది చనిపోయారనమాట. ఈ టీవీ బాంబు కూడా పరిటాల రవి గారే చేయించారు అనేసి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే పరిటాల రవి గారు చాలా తీవ్రంగా ఖండించారనమాట దీన్ని. నేను ఏదన్నా చేస్తే నేనే చేశాను అని చెప్పుకోలేనంత పిరికోండి ఏం కాదు, నాకు ధైర్యం ఉంది, నేను చేసింది నేను చెప్పుకోగలుగుతాను, నేను కాదు ఇది చేసింది అనేసి చాలాసార్లు చెప్పారు. అలాగే మీరు ఇంకొక కోణంలో కూడా చూశారు అంటే పరిటాల రవి గారు జాయిన్ అయిన 6 నెలలకే ఇటువంటి స్టెప్ తీసుకునేంత సాహసం చేయరనమాట పరిటాల రవీంద్ర గారు. రాజకీయాల్లోకి వచ్చిన 6 నెలలకే ఇలాంటివి చేయలేరు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు, అప్పుడు అధికారం ఏం కాదు కదా, ప్రతిపక్షంలోనే ఉన్నారు. అలాగే ఓబుల్ రెడ్డి ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఆ తర్వాత అన్నగారి మీటింగుల్ని ఏ విధంగా పడగొట్టాడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలో ఇటువంటి స్టెప్ ఆయన తీసుకోరు అనేది చాలామంది నమ్మకము. ఆయన కూడా చాలాసార్లు అదే చెప్పారు అనమాట. కానీ అందరూ అదే ఆరోపిస్తూ ఉంటారు. అలాగే అప్పుడు పోలీసులు కూడా అదే క్లియర్గా చెప్పారు, ఇందులో పరిటాల రవి గారి హస్తం లేదు అనేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసులు కూడా అదే క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు అంతెందుకు, ఆ తర్వాత 1994 జూన్ ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి స్వయంగా పరిటాల రవీంద్ర గారి ఇంటికి వచ్చారన్నమాట. పరిటాల రవీంద్ర గారి ఇంటికి వచ్చారు. అప్పుడు పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం, రాజారెడ్డి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. ఇంటికి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ కూడా పెట్టి పరిటాల రవీంద్ర గారు చాలా మంచి వ్యక్తి అని, ఇలాంటివి చెయ్యరు అని కూడా క్లియర్గా చెప్పారు.
మీకు ఈరోజు వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఆరోపిస్తుంటారో ఆ టీవీ బాంబు ఇవన్నీ పరిటాల రవి గారు చేశారని కానీ లేకపోతే ఇదని కానీ, మరి ఆ రోజు రాజారెడ్డే కాదు అని అనేసి అన్నాడు కదా. ఆ టీవీ బాంబు అవన్నీ జరిగిన తర్వాతే కదా ఆయన పరిటాల రవి గారి ఇంటికి వెళ్ళింది. పరిటాల రవి గారు మంచి వ్యక్తి అని, ఇలాంటివి చేయరు అని అనేసి ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చింది కూడా అదే రాజారెడ్డి కదా. మరి దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు? మీకు ఆ తర్వాత 1994 మార్చి ఆ టైంలో కూడా అనంతపురం జిల్లాలో ధర్మవరం దగ్గర ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఓబుల్రెడ్డి మనుషులు వచ్చి దాడులు చేసి బాంబులేసి ఆ మీటింగ్ జరగకుండా చేస్తారు. అప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోతారు అన్నమాట. మీకు ఆ తర్వాత 1994 ఏప్రిల్ ఆ టైంలో పరిటాల రవీంద్ర గారు తన చిన్న కుమారుడైన సిద్ధార్థకి పుట్టు వెంట్రుకలు తీసే ఒక ఫంక్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అందరూ వచ్చారనమాట. మీకు ఇంద్రారెడ్డి కానీ అలాగే యనమల రామకృష్ణుడు కానీ వీళ్ళందరూ వచ్చారనమాట. ఆ రకంగా పరిటాల రవీంద్ర గారు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశానికి ఒక ఆశాకిరణంలాగా కనిపించారు ఆ టైంలో అన్నమాట. ఆ తర్వాత 1994 ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో పరిటాల రవీంద్ర గారు అన్న నందమూరి తారక రామారావు గారిని కలవటానికి హైదరాబాద్ వెళ్తే ఆ టైంలో షాద్ నగర్ దగ్గర ఒక జంట హత్య జరిగిద్ది అనమాట. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేసి ఈ జంట హత్య చేయించింది పరిటాల రవీంద్ర గారి అని అనేసి ఆయన మీద కేసు బుక్ చేయడం ఇవన్నీ చేస్తారు. అలాగే అదే టైంలో ఆయన నారాయణ రెడ్డి హత్య కేసులో కూడా పరిటాల రవి గారి పేరు ఉంది కదా, ఆయన అజ్ఞాతంలో ఉండటం, కోర్టుకు అటెండ్ కాకపోవడంతో దాని మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటము ఇవన్నీ చేస్తారనమాట. ఇవన్నీ చేస్తే పరిటాల రవి గారు లొంగిపోయి అయితే ఇక 1994 నవంబర్ ఆ టైంకి వచ్చేసరికి ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ పరిటాల రవీంద్ర గారికి బెయిల్ రాలేదు, ఈయన పెనుగొండ నుంచి నిలబడాలి అని అనేసి. మీకు నవంబర్ 7వ తేదీన పరిటాల రవీంద్ర గారు వచ్చి నామినేషన్ వేస్తారు అని అనేసి మొత్తం పబ్లిసిటీ కానీ ఇదంతా చేశారనమాట. కానీ నవంబర్ 7వ తేదీ చివరిదాకా కూడా ఆయనకి ఎటువంటి బెయిల్ రాకపోతే ఆయన తరపున ఆయన హనుమంతరాయప్ప వీళ్ళు వెళ్ళేసి నామినేషన్ వేశారనమాట. అయితే ఆ తర్వాత రోజే 1994 నవంబర్ 8న పరిటాల రవీంద్ర గారికి బెయిల్ వస్తుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఏమేమి జరగవచ్చు, ఎక్కడెక్కడ రిగ్గింగ్లు జరగవచ్చు అనేది మొత్తం అంచనా వేసేసి ప్రతి చోట తన మనుషుల్ని పెట్టేసి ఎలక్షన్ పగడ్బందీగా జరిగేటట్టు చూస్తూ ఉంటాడనమాట. అలాగే అంత పగడ్బందీగా జరుగుతుంది ఎలక్షన్ అనుకున్న టైంలో పొనబోలు అనే దగ్గర ఏమీ లేకుండా జరుగుతుంది అని అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది పరిటాల రవీంద్ర గారికి. అప్పుడు పరిటాల రవీంద్ర గారి అక్కడికి వెళ్తే పోలింగ్ ఏజెంట్ని ఆ పోలింగ్ పరిసర ప్రాంతాల్లోనే చంపేసి పూడ్చిపెట్టారనమాట. ఇంకా శవం పైకి కనపడతానే ఉంది. అంత రాక్షసంగా ఎలక్షన్ చేశారు అనమాట అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అది ఆయన వీళ్ళకి చెన్నారెడ్డికి ప్రధాన అనుచరుడు ఒక ఊరు అనమాట అది. అప్పుడు పరిటాల రవీంద్ర గారు అక్కడికి వెళ్ళి కూడా ధర్నాలు చేయటం, ఆ ఎలక్షన్ మళ్ళీ రీపోలింగు ఇవన్నీ చేయించడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆ 94 ఎలక్షన్స్లో పరిటాల రవీంద్ర గారు మంచి మెజార్టీతోటి పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అన్నగారు పరిటాల రవీంద్ర గారిని క్యాబినెట్లోకి తీసుకున్నారు, కార్మిక శాఖ మంత్రి కూడా ఇచ్చారు అన్నమాట. మీకు పరిటాల రవీంద్ర గారు అప్పటి నుంచి మీకు చూస్తే ఒక దాదాపు 4 గ్రామాలని ఈ ఓబుల్రెడ్డి కానీ ఈ రమణారెడ్డి వీళ్ళ వర్గాలు మొత్తం వచ్చేసి తగలబెట్టడము, అలాగే వారిని ఊరి నుంచి వెళ్ళగొట్టము ఇవన్నీ చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. పరిటాల రవీంద్ర గారు 94లో ఇది అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావటం, అలాగే వారికి కాలనీలు ఇవన్నీ కట్టించడం చేశారనమాట. అలా ఏర్పడిన ఒక గ్రామమే నేడు కూడా ఉంది, శ్రీహరిపురము అన్నమాట. దాదాపుగా 400 మందికి ఇళ్ళు కట్టించారు అక్కడ. అలాగే ఇంకొక 2-3 ఊళ్ళు ఉన్నాయి అక్కడ, ఎస్సీ కాలనీలు, బోయల్ని వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టించడము ఇవన్నీ చేసేసి వాళ్ళందరికీ అండగా ఉండటంతో పాటు ప్రతి చోట కూడా ఫ్యాక్షన్ అనేది లేకుండా చూశాడు అనమాట ఆయన. నేను ఎమ్మెల్యే అయ్యేనాటికి కుంటిమెద్ది బగబగా మండుతుంది, మేడాపురం బగబగా మండుతుంది, కరంగానపల్లి బగబగా మండుతుంది. ఇటు రకరకాల గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి. మేము ఏం చేసాం, 1.5 year మేము బోత్ లీడర్స్ని కూర్చోబెట్టడం మాట్లాడడం ఎప్పటికప్పుడు నిరంతరము వాళ్ళని ఇది చేయడానికి తీసుకున్నాం. ఈరోజు కుంటిమెద్దిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకూడదు. 9 సంవత్సరాల నుంచి ఆ గ్రామం మీద నిఘా పెట్టి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎవరికైనా వేసుకొని ఓట్లు, వాళ్ళు కాంగ్రెస్కి వేసుకొని తెలియదు. మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ని సమర్థించే ఉన్నారు, తెలుగుదేశం సమర్థించే ఉన్నారు.
అట్ ది సేమ్ టైం మేడాపురంలో కూడా కాంగ్రెస్ సమర్థించాలి ఉన్నారు, తెలుగుదేశం సమర్థించాలి ఉన్నారు. అయిపోయింది. ఎలక్షన్ ఈజ్ ఓవర్. ఈరోజు మళ్ళీ గ్రామం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. అలాగే మంత్రిగా కూడా చూసుకుంటే మీకు ఏదైతే ఉదయం పేపర్ ఉంది కదా, ఈ ఉదయం పేపరు అప్పటిదాకా కూడా మీకు అన్న నందమూరి తారక రామారావు గారి మీద కానీ తెలుగుదేశం మీద కానీ ఏ విధంగా ప్రచారాలు చేశారో విష ప్రచారాలు అందరికీ తెలిసిందే. అటువంటి ఉదయం పేపరు సడన్గా మేము మూసేస్తున్నాము అనేసి ఇది చేయబోతే యాజమాన్యం అప్పుడు పరిటాల రవీంద్ర గారే ఉండేసి మీరు ఎలా పడితే అలా చేసేస్తే అందులో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగులకి మొత్తం ఇబ్బంది, మీరు వాళ్ళందరి అంగీకారంతో వాళ్ళకి చేయాల్సిన సెటిల్మెంట్స్ అన్నీ చేసేసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అనేసి అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఉదయం పేపర్ వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు దగ్గరకు కూడా వచ్చారనమాట. ఇవన్నీ సెటిల్ చేయాలి ఉద్యోగులకి, ఇదంటే కష్టము అది ఇది అని అనేసి అనుకుంటా. అప్పుడు అన్నగారు డైరెక్ట్ పరిటాల రవి గారినే వాళ్ళ ముందే పిలిపించాడనమాట. ఏంటి రవి ఇది అని అనేసి అంటే అది కాదన్నా ఇలా జరుగుతుంది, అక్కడ కార్మికులు ఉద్యోగస్తులు నష్టపోతారు, వాళ్ళు నష్టపోకుండా వీళ్ళు చర్యలు తీసుకొని వీళ్ళు మూసేసుకుంటే మనకేమి ఇబ్బంది లేదు అంటే అన్నగారు కూడా రవి గారు చెప్పిందే చేయండి, అదే ఫైనల్ అని అనేసి చెబుతారు అన్నమాట. అలా మీకు ఏదైతే ఉదయం ఉద్యోగులు అందరికీ న్యాయం దక్కింది అప్పుడే అన్నమాట. ఒక ఉదయం ఉద్యోగి మాజీ ఉద్యోగి మీకు క్లియర్గా ఇది ఒక తన ఎఫ్బి పోస్ట్లో కూడా పెట్టారనమాట. అతను ఎప్పుడు కూడా వీళ్ళని తెలుగుదేశాన్ని వీళ్ళని తిడతానే ఉంటాడు. అతను కూడా ఈ విషయంలో పాజిటివ్గా ఇలా చెప్పారనమాట. అన్నాళ్ళు విష ప్రచారాలు చేసిన ఉదయం దానికి అందులో పనిచేస్తున్న వారికి న్యాయం తగ్గింది పరిటాల రవీంద్ర గారి వల్ల, అన్న నందమూరి తారక రామారావు గారి వల్లనే అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసరికి వేరే మార్వాడీల కంపెనీ ఒకటి, అందులో కూడా కార్మికులు అందరూ ధర్నాలు ఇవి చేస్తుంటే యాజమాన్యం వచ్చేసి కార్మికులకు వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తుంటే అక్కడ కూడా కార్మికుల తరపున న్యాయం చేసి ఇదంతా చేశాడు అనమాట. మీకు అంతెందుకు కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇది మొత్తం వ్యవస్థను బాగు చేసింది కూడా పరిటాల రవీంద్ర గారి అర్ధరాత్రిలో ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ చేసేవారు ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈ రకంగా ఇన్ని పనులు చేయటం వల్లే అంత షార్ట్ పీరియడ్లో ఆయనకి అంత నేమ్ వచ్చిందనమాట ఇది. అలాగే అదే టైంలో కూడా మీకు ఆయన ప్రాంతం నుంచి కానీ మిగతా వాళ్ళు వచ్చేసి ఈయన శాఖకు సంబంధం లేని చాలా పనులు అడగటం కానీ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. పరిటాల రవీంద్ర గారికి ఉన్న లిమిటేషన్స్ కానీ తన శాఖ లిమిటేషన్స్ కానీ వాళ్ళందరూ అర్థం చేసుకోకపోవటము, రవి గారు మాకు చేయట్లేదు అని అనేసి అనుకుంటారు అనే ఉద్దేశంతో వద్దు మనకి ఇది వద్దు అని అనేసి మంత్రి పదవికి రిజైన్ చేశాడు ఆయన పరిటాల రవీంద్ర గారు. అయితే అప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ ఫోన్ చేసి ఇలా కాదు ముందు రాజీనామా వాపస్ తీసుకో అని అనేసి రామారావు గారే ఈయన చేత రిజైన్ వాపస్ తీయించుకున్నారు అన్నమాట. అలాగే ఆ నెక్స్ట్ 1995 ఆ టైంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం రావటం ఇవన్నీ వచ్చినాయి కదా. అవన్నీ వచ్చిన తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఇది రిజైన్ చేసేసి నాకు ఈ రాజకీయాలు సెట్ కావు, మనది విప్లవ బాటే ఇది అని అనేసి ఆయన మొత్తం వ్యవసాయం మీదే ఆయన కాన్సన్ట్రేషన్ చేయడం ఇదంతా చేశారు అన్నమాట. అయితే అదే టైంలో మళ్ళీ ఈయన పరిటాల రవీంద్ర గారి అనుచరులను చంపటం ఇది చేశారు అపోజిషన్ వాళ్ళు. అందుకని ఆయన మళ్ళీ లేదు మనం రాజకీయాల్లోనే ఉండాలి ఇంకా తప్పనిసరి పరిస్థితి అని అనేసి మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి వచ్చి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అనమాట ఆయన. మీకు ఆ తర్వాత కొంతకాలానికి 1996 ఆ టైంలో ఓబుల్ రెడ్డి ఎవరైతే ముందు చెప్పుకున్నాం కదా చాలా అఘాయిత్యాలు చేశారని ఇవి చేశారు అని అనేసి పౌర హక్కుల సంఘాలు వాళ్ళు పుస్తకాలు వేశారు ఇదంతా, ఆ ఓబుల్ రెడ్డి హత్య గావించబడతాడు మీకు ఈ టైంలో అనమాట. మీకు ఆ ఓబుల్ రెడ్డి వచ్చేసరికి 1995 ఎలక్షన్స్ అప్పుడు బై ఎలక్షన్స్లో పరిటాల రవీంద్ర గారు ఇండిపెండెంట్గా నిలబడతారు కదా. ఆ ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఆ ఎలక్షన్స్ జరిగే ఆ రోజే సూరి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎవరైతే ఈ ఓబుల్ రెడ్డి ఇతను మారు వేషంలో వచ్చి జైల్లో పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు అనమాట. ఆ తర్వాత 1996లో విడుదలైన తర్వాత ఇతను అక్కడ హైదరాబాద్లో ఒక లాడ్జి దగ్గర చంపబడతాడు. అప్పుడు కూడా మళ్ళీ ఈ హత్య కూడా పరిటాల రవీంద్ర గారే చేశారు అని అనేసి చాలా ఆరోపణలు అనేవి వచ్చినాయి. ఇక అప్పుడు పరిటాల రవీంద్ర గారు ఈ ఫ్యాక్షన్ ముద్ర తొలగించుకోవాలని కానీ లేకపోతే అసలు నిజాలు జనాలకు తెలియాలని కానీ ఏ ఉద్దేశంతో అయినా కానీ శ్రీరాములయ్య సినిమాని స్టార్ట్ చేశారు అన్నమాట. శ్రీరాములయ్య సినిమాని స్టార్ట్ చేయటం 1997 నవంబర్ ఆ టైంలో అప్పుడే షూటింగ్ బిగిన్. ఆ రోజే ఆ జూబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియోలో కారు బాంబు పేలుద్ది అనమాట. ఆ కారు బాంబు పేలి దాదాపుగా 20 మంది చనిపోతారు. ఆ కారు బాంబు సూత్రధారి వచ్చేసరికి ఈ మద్దెల చెరువు నారాయణ రెడ్డి కొడుకు మద్దెల చెరువు సూరి. అలాగే ఈ ఏదైతే ఓబుల్ రెడ్డి ఉన్నాడు కదా ఈ ఓబుల్ రెడ్డి వాళ్ళ అన్న రమణారెడ్డి అని అనేది పరిటాల రవీంద్ర గారు వీరి మీద నాకు అనుమానాలు ఉన్నాయి అని అనేసి చెబుతారు.
అలాగే పోలీసులు కూడా ఎంక్వైరీ చేసేసి వీళ్ళిద్దరే అనేసి చెబుతారనమాట. మీకు ఆ తర్వాత 1998 నవంబర్ అంటే 1998 ఫిబ్రవరి అంటే ఈ బ్లాస్ట్ జరిగిన 2-3 నెలల తర్వాత ఈ సూరి వచ్చేసి లొంగిపోతాడు. అవును మేమే ఈ కార్ బాంబు ఇది చేశాము అనేసి లొంగిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ శ్రీరాములయ్య సినిమా రీస్టార్ట్ అవటము, అలాగే శ్రీరాములయ్య సినిమా మళ్ళీ విజయవంతంగా రిలీజ్ అవటం, విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత మీకు 1999 ఎలక్షన్స్ వస్తాయి. అందులో కూడా పరిటాల రవీంద్ర గారు గెలవటం, అలాగే ఆయన జిల్లా మొత్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ కానీ ఆయన చేసే పనుల ద్వారా ఇవన్నీ సంపాదించుకుంటాడు. ఆ తర్వాత మీరు చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నమాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ఓడిపోయినా కానీ అనంతపురం జిల్లాలో వచ్చేసరికి 6 సీట్ల పైన తెలుగుదేశం గెలుచుద్ది అనమాట. అత్యధికంగా సీట్లు గెలిచిన జిల్లా అదే అనమాట. ఇది కేవలం పరిటాల రవీంద్ర గారి వల్లనే అయ్యింది. ఆయన ఉన్నంతకాలం అనంతపురంలో తెలుగుదేశాన్ని మనం దెబ్బతీయలేము, మొత్తం రాయలసీమలోనూ దెబ్బతీయలేము అనే ఉద్దేశంతో అప్పుడు పథక రచన అనేది మొదలుపెట్టారు అనమాట. ఫస్ట్ అనుకున్న కోణం ఇది ఈ రాజకీయంగా అనేది. మీకు అప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా వెంటనే ఆయన ఇళ్ల మీద సోదాలు చేయటం ఇవన్నీ చేశారు అనమాట. అప్పుడు పరిటాల రవీంద్ర గారు క్లియర్ కట్గా ఒక ఆరోపణ చేశారు. మా పార్టీకి సంబంధించినటువంటి మా సహచరుల్ని 16 మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు హతమార్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి సూరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, జైల్లో ఉన్న సూర్యనారాయణ రెడ్డి చాలా తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళ నంబర్లు కూడా ఇవే, మీరు ఒకసారి కాల్ డేటా తీసి వెరిఫై చేయండి అనేసి క్లియర్ కట్ ఆరోపణ చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి పరిటాల రవీంద్ర గారికి సమన్లు ఇస్తారు అనమాట. నా పరుగు భంగం వాటిల్తుందో ఇది అనేసి, అది కూడా పులివెందుల కోర్టుకు రావాలి అనేసి. మీకు చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే పరిటాల రవి గారిని వెళ్ళొద్దు అనేసి వాయిదాలు వేసుకోమని. కానీ రవి గారు నేనెందుకు వెనక్కి తగ్గుతాను అనేసి అక్కడ నుంచి పులివెందుల కోర్టుకు వెళ్తుంటే అవి వీడియోలు కూడా అందరూ చూసే ఉంటారు. దాదాపు 12 చోట్ల ఆయన వెహికల్స్ని రోడ్ల మీద ఆపేసి చెకింగ్స్ ఇవన్నీ చేశారు. ఆ రోజు ఆ కోర్టుకు హాజరైన తర్వాత పులివెందుల్లోనే మళ్ళీ అక్కడే నుంచొని ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. ప్రెస్ మీట్ పెట్టేసి వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు మళ్ళీ ఇస్తాను, అలాగే 12 సార్లు ఇట్లా ఆపారు, ఇది పులివెందులు ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారు అనేసి ఆ రోజు పులివెందుల్లో నుంచొనే ఈయన పరిటాల రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అనమాట. మీకు ఆ తర్వాత మళ్ళీ ఆయన అరవింద్ నగర్ ఇంట్లో కూడా మళ్ళీ సోదాలు చేయటం ఇవన్నీ చేశారు. ఆ రోజు ఏదో తుప్పుబట్టిన మరకలు ఉన్న చొక్కా ఒకటి దొరికితే దాన్ని రక్తపు మరకలు అన్నట్లు ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనమాట. పరిటాల రవి అని అంటే వీడు అసలు ప్రపంచానికే ప్రమాదకరమైన వ్యక్తి అని చూపించేటువంటి లెవెల్లో ఆయన తయారవుతున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత చీఫ్గా ఆలోచిస్తాడని అనుకోవడం చాలా దురదృష్టకరం మనకి. 2004 సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో పరిటాల రవీంద్ర గారి మెయిన్ అనుచరుడు అయిన తగరగుంట ప్రభాకర్ని చంపేస్తారు. ఆయన బయట ఏదో సెలూన్కి వెళ్ళేసి వస్తుంటేనో ఏమో కాల్ చేస్తారు. మీకు ఆ తర్వాత నెలన్నరకే బళ్ళారిలో ఆర్కే అనేసి పరిటాల రవీంద్ర గారి గురువు అలాగే ప్రధాన అనుచరుడు అనేసి చెప్పుకుంటారు, అతన్ని చంపేస్తారు. ఇవి రెండు జరిగిన తర్వాత అందరూ పరిటాల రవీంద్ర గారిని మీరు అజ్ఞాతంలోకి రావాలి అనేసి, అలాగే విదేశాల నుంచి కూడా చాలామంది మీరు విదేశాలకు రావాలి అనేసి కూడా చాలా ప్రెజర్ పెట్టారనమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వు అక్కడొద్దు, వచ్చి నా ఇంట్లో ఉండు అనేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారనమాట. నా ఇంట్లో ఉండేసే, నాకు ఎలాగో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా, నీకు ఏ ఇబ్బంది ఉండదు అనేసి చెబితే పరిటాల రవీంద్ర గారు వాటన్నిటిని సున్నితంగా తిరస్కరించి, నా ఊరి నుంచి నేను వదిలిపోతే ఇన్నాళ్లుగా నేను చేసిన పోరాటానికి అర్థమేముంది, బడుగు బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా ఒక ధైర్యం నింపడానికే నేను ఈ పోరాటం చేశాను పెత్తందారుల మీద, అటువంటి నేనే నా ఊరు వదిలి వెళ్ళిపోతే వాళ్ళందరికీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్నాళ్ళు నేను మా నాన్న మా తమ్ముడు చేసిన పోరాటాలకి అర్థమే లేకుండా పోద్ది, చావైనా బతికైనా అది నా ఊరి మధ్య నా ప్రాంతం మధ్య అనేసి సున్నితంగా తిరస్కరించాడు. కానీ మీరు ఇక్కడ చూస్తే ఆయన తన ప్రాణాల గురించి లెక్క చేయకుండా అలా వదిలేశాడు. కానీ చమన్, ఈయన పరిటాల రవీంద్ర గారి ప్రధాన అనుచరుడు అయిన చమన్ని పిలిచి నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళాలి అనేసి ఆదేశించారనమాట. అయితే చమన్ ఉండేసి నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తాను,
పోతే నువ్వు నేను ఇద్దరం కలిసి పోదాము, ఉంటే ఇద్దరం కలిసి చచ్చిపోదాము, అంతేగాని అనేసి నిన్నెక్కడ వదిలేసి నేను ప్రాణాలు కాపాడుకోవడానికి నేను వెళ్ళేదేంటి, ఇలాంటివి చెప్పొద్దు రేవన్నా అనేసి చెప్పాను అనేసి చెమన కూడా తర్వాత చెప్పారనమాట. అయితే పరిటాల రవీంద్ర గారు చాలా కోప్పడ్డాడు అనమాట. ఇది నా మాట, ఇది ఫైనల్, వెళ్ళి తీరాల్సిందే అనేసి. సో పరిటాల రవీంద్ర గారు ఒక ఆర్డర్ వేస్తే నేను దాన్ని తప్పను, అందుకని నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను అనేసి చెమని చెప్పారు అనమాట. ఆ తర్వాత 2005 జనవరి 24 ఆ టైంలో మీకు అనంతపురం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. చాలామంది రాష్ట్ర స్థాయి నాయకులు వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు పరిటాల రవీంద్ర గారిని రావద్దు అని కూడా పార్టీ క్లియర్గా చెప్పింది అనమాట. అయితే పరిటాల రవీంద్ర గారు నా ఏరియాలో జరుగుతుంది, దానికి నేను రాకుండా ఎలా అనేసి ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ రోజు అందరితోటి కలివిడిగా మాట్లాడటం, అక్కడే భోజనం కూడా చేశారనమాట. భోజనం చేసి సాయంత్రం భోజనానికి మీరందరూ నా ఇంటికి రావాలి అనేసి ఆహ్వానించారు. ఆహ్వానించి ఒక అడుగు ముందుకు వేయగానే చాలామంది ఒక మర ఫిరంగులతోటి వచ్చేసి కాల్పులు మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే పరిటాల రవీంద్ర గారికి ఏమి జరగబోతుంది అనేది అర్థమైపోయింది. ఆ క్షణంలో కూడా ఆయన అందరినీ ఉండేసి మీరు కిందకు వంగండి అనేసి అందరికీ సైగ చేశాడు. ఆ సమయంలో కూడా మిగతా వాళ్ళందరి ప్రాణాలు కాపాడటానికే ఆయన ప్రయత్నాలు చేశాడు. ఆయన అలా నేల కొరికారు. ఈ మొత్తంలో పరిటాల రవీంద్ర గారు చట్ట వ్యతిరేకంగా ఏమైనా చేశారా అనేసి అంటే, ఒకవేళ చేసున్నా అది ఖచ్చితంగా న్యాయము, అది తన కర్తవ్యము అని తెలిసి కావాలనే చేశాడు అనుకోవాలి. ఎందుకు అంటే ఆయన పగ ఏదైతే ఉందో అది తనతోటి వచ్చింది కాదు కదా, తన పుట్టక ముందు నుంచి వచ్చింది. ఏనాడైనా సమాజం ఆయన్ని శాంతంగా బతకనిచ్చిందా, ప్రశాంతంగా ఉండనిచ్చిందా? అలాగే పరిటాల రవీంద్ర గారిని మీలో నియంత్రించుకోలేనివి ఏమిటి అనేసి అంటే, కృతజ్ఞతాభావాన్ని నియంత్రించుకోలేను, ప్రతీకారాన్ని నియంత్రించుకోలేను అనేసి అన్నారనమాట. అలాగే మీరు పెత్తందారుల మీద, దుర్మార్గాల మీద పోరాటం చేశారు, ఒప్పుకుంటాము. కానీ మీరు కూడా వారి మీద పోరాటానికి ఫ్యాక్షన్ తరహాన్నే ఎంచుకున్నారు కదా అనేసి అంటే, పాములకి పిరికితనానికి నేను పాలు పొయ్యను అనేసి కుండబద్దలు కొట్టి చెప్పి, నా సాహసానికి భయాన్ని పరిచయం చేయటం నాకు ఇష్టము లేదు అనేసి చెప్పాడు అనమాట. అలాగే పరిటాల రవీంద్ర గారు ఏ దుర్మార్గాల మీద, ఏ పెత్తందారీ వ్యవస్థ మీద, ఏ దౌర్జన్యాల మీద అయితే పోరాటం చేశాడో ఆ పోరాటానికి తను ఎంచుకున్న మార్గం వేరే మార్గం అయినప్పటికీ కూడా వీటిని దరిచారనీయలేదు. తన హయాంలో ఏనాడు కూడా పరిటాల రవీంద్ర హయాంలో ఏనాడైనా అనంతపురంలో సహజ వనరుల దోపిడీ కానీ లేకపోతే అన్యాయాలు జరగటం కానీ ఏనాడైనా విన్నామా? మీకు పరిటాల రవీంద్ర గారు కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు అంటారు. అటువంటి పరిటాల రవి గారి మీద ఏనాడైనా అవినీతి అనేసి ఒకటి చూయించగలిగారా? ఏనాడైనా సహజ వనరుల దోపిడీ కానీ అనంతపురంలో అన్యాయం కానీ ఏనాడైనా జరిగిందా? అదే రవి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఓబులాపురం మైన్స్ని ఏ విధంగా కొల్లగొట్టారు, అలాగే లేపాక్షి భూముల్ని ఏ విధంగా కొల్లగొట్టారు అనేది అందరికీ తెలిసిందే. అందరూ అనుకున్న తొలి కోణము పరిటాల రవీంద్ర గారిని చంపేస్తేనే అక్కడ అనంతపురంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయగలుగుతాము అనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు అనేది ఫస్ట్ అనుకున్నది. కానీ ఆ తర్వాత కాలక్రమేణా అందరికీ తెలిసింది అక్కడ వేల కోట్ల రూపాయల సహజ వనరుల్ని దోచుకోవటానికే వీళ్ళు ఇదంతా చేశారు. ఆ తర్వాత రవి గారు చనిపోయిన తర్వాత అక్కడ మైనింగ్ కానీ ఇవన్నీ చేశారు. రవి గారు ఉంటే ఇవన్నీ వీళ్ళు చెయ్యలేరు. కేవలం దానికోసమే రవి గారిని చంపించారు అనేది ప్రజలందరికీ తర్వాత అర్థమైందనమాట. ఇలా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాల కోణాలు చూసినా అందరూ అంగీకరించే విషయము పరిటాల రవీంద్ర గారు అన్యాయాన్ని సహించలేక పోరు నడిపిన యోధుడు. ఈనాడు అనంత అనుభవిస్తున్న స్వేచ్ఛ, అందులోనూ అణగారిన వర్గాలు, ముఖ్యంగా మహిళలు, ఆడబిడ్డలు అనుభవిస్తున్న స్వేచ్ఛ పరిటాల రవీంద్ర గారి పోరాట ఫలితమే. ఈ మళ్ళీ దొరకని యోధుడు, ఈ తరం చూసిన చిట్ట చివరి సాహసి పరిటాల రవీంద్ర గారు అనేసే అతనికి అంతలా అభిమాన గణము వీళ్ళంతా ఉంటారు అన్నమాట.